చమురులో కాలేసిన అమెరికా ఇంధన సంక్షోభాన్ని తక్కువగా అంచనా వేసిన ట్రంప్ బృందం ఇరాన్లో అధికార మార్పిడి ముందు ఇది చిన్న సమస్యననే భావన చివరికి తెలిసొచ్చిన వాస్తవ పరిస్థితులు. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతిస్పందన విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన సలహాదారులు లెక్కలు తప్పాయి. ఇరాన్లో అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యూహాత్మకంగా చమురు నిల్వలను బయటకు తీయాల్సి వస్తుంది. ఇరాన్పై దాడులు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు దాడుల కారణంగా చమురుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంధన శాఖ మంత్రి క్రిస్ వైట్ స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగబోదని, ఇంధన మార్కెట్లో సంక్షోభం తలెత్తదని ధీమాగా చెప్పారని సమాచారం. గత ఏడాది జూన్లో ఇరాన్పై దాడులు చేసినప్పుడు స్వల్పంగా ఇంధన మార్కెట్లు ఒడిదొడుకులు చోటు చేసుకున్నాయని, ఆ తర్వాత వెంటనే సర్దుకున్నాయని ఉదాహరించారు. కొంతమంది ట్రంప్ సలహాదారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండోసారి దాడులు చేస్తే ఆర్థిక వ్యవస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే హెచ్చరికలను కొట్టిపారేశారు. అయితే చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటుందనే కొంతమంది ఆందోళనలే ఇప్పుడు నిజమయ్యాయి. హార్మోజ్ జలసంధిని ఆ దేశం మూసివేసింది. గతం కంటే ఈసారి రవాణా నౌకలపై భారీగా దాడులకు దిగుతుంది. దీంతో పర్షియన్ గల్ఫ్ లో రవాణా పూర్తిగా స్తంభించింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికన్లపై చమురు ధరల భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తర్జన పడుతుంది. యుద్ధంపై చట్టసభ సభ్యులకు మంగళవారం ప్రభుత్వం వివరణ ఇచ్చాక కనెక్టికట్ డెమోక్రాట్ సెనేటర్ క్రిస్టోఫర్ ఎస్ మార్ఫీ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. హార్మోజ్ జలసంధిపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదని, దాన్ని తెరిపించడానికి ఏం చేయాలో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ యంత్రాంగంలోని కొంతమంది అధికారులు యుద్ధంపై నిరాశావాదంతో ఉన్నారని, అయితే వారు బహిరంగంగా మాత్రం స్పందించడం లేదని పేర్కొన్నారు. హార్మోజ్ నుంచి నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ సీ మైన్లను అమర్చుతుంది. దీంతో అమెరికా వాటిని అమర్చే నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సి వస్తుంది. ప్రతిగా ఇరాన్ నేరుగా రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది యుద్ధ తీవ్రతను మరింత విస్తృతపరుస్తుంది, యుద్ధ నష్టాన్ని మరింత పెంచుతుందని వ్యాఖ్యానించారు.